శివపార్వతి గారిని చూస్తున్నారు, 63 ఇయర్స్ ఉంటున్నారు. మీ డే ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, పరిస్థితి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇలా మెయింటైన్ చేసే అంత అలా క్రమబద్ధంగా నేనేం చేయనండి. ఓకే, నేనేం చేయను. ప్రత్యేకంగా ఈ ఫుడ్ ఇలాగే తినాలి అలాగే తినాలి అని ఏం పెట్టుకోను. ఇప్పుడు చాలామంది డైటింగ్ గురించి అది ఇది చెప్తున్నారు, కానీ ఈ ఏజ్కి అది సూటబిలిటీ కాదు. ఆకలి అయినప్పుడు తింటాను, అంతేగాని ఆకలి ఉన్నా లేకపోయినా ఆ టైంకి డస్ట్బిన్లో పడేసినట్టు పడేయను. ఓకే, ఆకలి అయితే తింటాను, ఓకే, ఆకలి అవ్వలేదు ఆగుతాను, అంతే. ఓకే, ప్రత్యేకించి నేను చేసే సాధనాలు ఏమీ లేవండి. ఎస్, అంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎక్కువ టాపిక్ రన్ అవుతుంది ఇదే. ఎందుకంటే 30లో 35లో ఉన్న వాళ్ళకు డయాబెటిక్ అని, ఒబెసిటీ అని చాలా పరిగెత్తుతుంది కదా ఈ సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్. అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటారండి వాళ్ళు. ఓకే, ఫాస్ట్ ఫుడ్స్ రోడ్డు మీద ఉన్నవన్నీ తింటారు. ఓకే, రకరకాలుగా అనారోగ్యాలు తెచ్చిపెడతాయి. మనం చెప్తే మారతారండి? ఓకే, మారరు. ఓకే, చెప్తే మారరు, కనీసం చూస్తున్నారు కదా, మారతారా? మారండి, మారరు. ఓకే, అవి టేస్టీగా ఉంటాయి. అమ్మ పెట్టే అన్నం కంటే అంగట్లో వస్తువులు చాలా రుచిగా ఉంటాయి, అందుకని అవే తింటారు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక విషయం చూడండి, కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు, అరే మా ఆవిడ గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా చేస్తుందిరా అంటాడు వాడు. అంటే ఇంటి ఫుడ్ ఇష్టపడతాడు. చాలామంది బయట తినేవాళ్ళు కాదండి అంతకుముందు. కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్ళి తినేవాళ్ళు. అమ్మ భార్య పెడితే తినేవాళ్ళు, అమ్మ భార్య వండితే తినేవాళ్ళు. అమ్మ లేదనుకోండి, భార్య పెడితే తినేవాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మ అంతో ఇంతో కొడుకు ఏమి ఇష్టమో చెప్పే పోతుంది, చెప్పకుండా పోదు. సో ఆ అలవాటు ఈవిడ అలవాటు చేసుకుంటుంది, పెడుతుంది, ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంగట్లో దొరికే చాలా చాలా బాగా ఉంటున్నాయి, అవి తింటారు, రోగాలు వస్తాయి. దానివల్ల రోగం వచ్చిందంటే ఒప్పుకోరు, అవే తింటారు. దానికి మనం ఏం చేయలేం కదా. సో నేను బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడను, ఎక్కువగా కాదు 100% ఇష్టపడను. నేనే చేసుకుంటాను, నేను తింటాను. రెండు తింటాము, బట్ వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాను. నాన్ వెజ్ అనేది అలా ఊరికే నామకే వస్తులాగా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి నేను తింటాను, అంతే తప్ప అది లేకపోతే ముద్దది కదా అనేది ఉండదు. ఏదైనా నా చేత్తో నేను చక్కగా వండుకొని తింటాను, నాకు ఇష్టం అది. సీనియర్గా 60 సంవత్సరాల జీవితాన్ని చూసారు కాబట్టి ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అది ఏ రంగమైనా సరే సక్సెస్ అవ్వాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళకి సలహా ఇచ్చే అంత స్థాయి నాకు ఉందంటారా? అయ్యో భలేవాళ్ళు. అంటే మీరు సెలబ్రిటీ అని లేకపోతే మీరు ఏదో అచీవ్ చేశారని కాదు, మీరు మీ జీవిత అనుభవాన్ని వాళ్ళకి చెప్పమంటే ఏం చెప్తారు? 60 సంవత్సరాల అనుభవం అంతా మీకు నేను చెప్పాను, ఆవిష్కరించాను. ఆల్మోస్ట్ అది వాళ్ళని ఉద్దేశించే చెప్పింది ప్రతి మాట. లైఫ్లో ఫెయిల్యూర్స్ని సక్సెస్గా మార్చుకోవడానికి ఆత్మనిర్భరం ఒకటి కావాలి, పేషెన్స్ అనేది ఉండాలి, పేషెన్సీ. ఎనీ వింగ్, ఓన్లీ ఆర్టిస్టులు కాదు నేను చెప్పేది. చదువులో ఫెయిల్యూర్ అవ్వచ్చు, చచ్చిపోనక్కర్లేదు. ఉద్యోగంలో ఫెయిల్యూర్ అవ్వచ్చు, డిప్రెషన్ తెచ్చుకోక్కర్లేదు. వ్యక్తులతో సంబంధాలు తెగచ్చు, చచ్చిపోక్కర్లేదు. సక్సెస్ బాటలోకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది మనోనిబ్బరం కావాలి, మనుషులతో కమ్యూనికేషన్స్ ఉండాలి. మనుషులతో కమ్యూనికేషన్ లేకుండా చేతిలో ఉన్న ఫోన్తోనూ తెర మీద బొమ్మలతోనూ కమ్యూనికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా తెర మీద బొమ్మలం అయిపోతాం. అలా కాకూడదు. మనం లైవ్లో ఉండాలంటే లైవ్లో ఉన్న మనుషులతో కమ్యూనికేషన్స్ ఉండాలి. చాలామంది అనుకుంటారు నేను ఒంటరిగా బతికేయగలను, బతకలేరండి. మనిషి సంఘజీవి. మీరు ఒక్కసారి ఊహించండి, మనం ఉన్న వీధిలో మనం పొద్దున్నే లేచాక ఒక అరగంట పాటు మనకి ఎవ్వరూ కనపడలేదు, ఏ సౌండ్ వినపడలేదు, ఉండగలమా అండి మనం? లేదు. సంఘజీవి మనిషి కావాలి. ఆ మనుషులు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో, మన పక్కన ఉన్న వాళ్ళతో, సొసైటీలో ఉన్న వాళ్ళతో స్నేహభావంతో లేకపోతే, ప్రేమగా లేకపోతే, సగం మీలో ఉన్న మనిషి చచ్చిపోయాడు, సగం మీలో ఉన్న ప్రేమ చచ్చిపోయింది. అదే మీ జబ్బుకి కారణం. అందుకని అన్నిటిలోనూ కలవండి, అందరితోనూ మాట్లాడండి, ప్రతి కష్టాన్ని రిసీవ్ చేసుకోండి, గొప్పవాడి గురించి తెలుసుకోండి, అట్టడుగునున్న వాడితో కూడా స్నేహం చేయండి. అప్పుడే మనం ఎదుగుతాం.
ఓకే. నాకు వేషాలు ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కించినంత మాత్రాన నేను ఫ్లైట్ తప్ప నేల మీద నడవనంటే ఎట్లా అండి? చెప్పండి. అవును. అక్కడ అవసరాన్ని బట్టి ఫ్లైట్ ఎక్కుతాం, ఇక్కడ ఈ అవసరాన్ని బట్టి నేల మీద నడుస్తాం. ప్రతిదీ సాధారణంగా మనిషి ఆస్వాదించగలిగితే జీవితానికి ఏ భయము ఉండదండి. ఓకే. నా జీవితంలో నేను నేర్చుకున్నది అది. ఓకే. అది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే. అనుకున్నది దొరకలేదనే కదా చచ్చిపోతున్నారు అవును. జనము. అవును. అవును. చచ్చిపోవడం అంటే రెండు రకాలు చచ్చిపోవటం. ఒకటి ప్రాణం తీసేసుకోవటము, బతికుండి కూడా చచ్చిన వాళ్ళలాగా బతకడము. ఈ రెండు చేయకూడదు. ఓకే. వద్దు. ఓకే. చిన్న నవ్వే కదా, డబ్బు పెట్టి కొనాలి దానికి ఏమన్నా, అవును. లేకపోతే రాత్రంతా ఏమన్నా దానికి ఛార్జింగ్ పెట్టి పొద్దున్నే ఆన్ చేయాలా? అదే. లేదు కదండి. మీరు నవ్వారుగా, అవును. అలా నవ్వుకుంటూ ఉండొచ్చు కదా. అవును. రేపు అనేది తెలియని మనుషులు ఈరోజు ఎందుకు ఆనందంగా ఉండకూడదండి? అవును. ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే అందరినీ కలుపుకోండి. ఇది ఇలా ఉంటే బలం ఉంటుంది, ఇలా విడిపోతే ఎందుకు పనికిరాదు. ఏ వస్తువు పట్టుకోలేదు. ఏదైనా వస్తువు పట్టుకోవాలన్నా, ప్రేమని గుప్పెట్లో పట్టాలన్నా, బంధుత్వాన్ని గుప్పెట్లో పట్టాలన్నా ఇలా కలిసి ఉండాలి. ఓకే. దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి. నా మిడిమిడి జ్ఞానంతో నేను చెప్పాను. అయ్యో భలేవాళ్ళు, చాలా కాదు చాలా అర్థాలు ఉన్నాయి.